శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా 32వ భాగం అండి. మరి ఇది దీంట్లోకి వచ్చేటికి మనకు 55వ నామం అండి. ఇప్పుడు ఈ 55వ నామం ఏంటంటే శృమేరు మధ్య శృంగస్థ అనేది నామం అండి. సుమేరు అంటే ఏంటనమాట? మేరు పర్వతం అండి. ఏమంటే దానికి మధ్యలో ఉండేటువంటి దాని యొక్క శిఖరమునందు నివసించును తల్లి శృమేరు మధ్య శృంగస్థ అనేటువంటిది నామం అన్నమాట. అయితే మేరు పర్వతమున శివ త్రికోణముల వడే 3 శిఖరాలు ఉంటాయటండి. దాని నడుమ 4వ శిఖరం ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న శిఖరమే శ్రీదేవికి అధిష్టానమైనటువంటి పట్టణము, అక్కడ ఉంటుంది అని ఒక అర్థం చెప్పారండి. కొంతమంది ఈ నామాన్ని ఇంకో రకంగా కూడా చెప్పారు. శృమేరు శృంగ మధ్యస్థ అని కూడా చెప్పారు. ఎలా చెప్పినా కూడా పర్వాలేదండి. సుమేరు మధ్య శృంగస్థ అని చెప్పచ్చు, లేకపోతే సుమేరు శృంగ మధ్యస్థ, శృమేరు శృంగము యొక్క మధ్యలో. అర్థం రెండు ఒకటే. శృమేరు యొక్క శృంగము అంటే శిఖరాలునే, దాని మధ్యలో అమ్మవారు నివసిస్తుంది. ఆ అమ్మవారికి ఆధారభూతమైనటువంటి సుమేరు పర్వతం అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ మనవి చేయటం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం నామం కింద చెబితే శృమేరు శృంగ మధ్యస్థాయై నమః అని చెప్పాలి. 56వ నామం అండి. ఇది ఏంటంటే శ్రీమన్ నగరనాయిక. దీని నామం కింద చెబితే శ్రీమన్ నగరనాయికాయై నమః అదనమాట. శ్రీమన్ నగర నాయిక. ఈ నగరనాయిక అంటే ఏంటండి? ఆవిడ యొక్క శ్రీ విద్యానగరం, ఆవిడది స్త్రీతో కూడినటువంటి నగరం అంటండి. అటువంటి నగరము నందు ఈమె అధిష్టాన దేవత. దానికి మేరు పర్వత శృంగమునందు ఉండేటువంటి ఏమండి ఊర్ధ్వభాగమునందు ఉండేటువంటి అక్కడ క్షీరసాగరం ఉంటే దాని యందు 25 ప్రాకారములు కలిగినటువంటి ఏదైతే శ్రీచక్రం ఉందో అటువంటి ఆ శ్రీచక్రానికే శ్రీమన్నగరం అని పేరు. అటువంటి శ్రీమన్నగరానికి ఈవిడ రాజ్ఞి, అధిష్టాన దేవత అండి. శ్రీమన్నగర శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నాను చూడండి, ఆ మహారాజ్ఞి ఇక్కడ శ్రీమన్నగర నాయిక. అటువంటి ఆ యొక్క మణిద్వీపం లాంటి ఆ మణిద్వీపానికి, క్షీరసాగర మధ్యస్థమైన మణిద్వీపానికి మరి ఈవిడ నాయిక. నాయిక అంటే అర్థం ఏంటనమాట? అధిపతి. ఏమండి అటువంటి శ్రీచక్రాధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారికి నమస్కారము అని చెప్పేసి ఈ నామంలో మనం చెప్పటం జరిగింది. స్వస్తి.